సింగరేణి బొగ్గు గనుల వేలంపై అధికార విపక్షాల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. సింగరేణిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ తీసుకొచ్చిన చట్టానికి బీఆర్ఎస్ మద్దతు తెలపలేదా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిలదీశారు. అయితే 9.5 ఏళ్లు బొగ్గు గనుల వేలాన్ని తాము అడ్డుకున్నామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. వేలం ఆపాలని గతంలో లేఖ రాసిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు మాట మార్చిందని ఆయన నిలదీస్తున్నారు. బొగ్గు బాయిల్ మనమే పొందాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా అదే రోజు మీరు తెలంగాణకు సంబంధించిన పార్లమెంటు సభ్యులుగా ఆ యాక్ట్ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు. ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గు బాయిల్ లేకుండా చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి సింగరేణిని బొందబెట్టి సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి సింగరేణికి 2 బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర 10 సంవత్సరాల్లో చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు. మనకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి, ఒరిస్సాలో ఇచ్చి, తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అశక్తత, ఇక్కడి ప్రభుత్వం అశక్తత. కేసీఆర్ ఉన్న నాళ్ళు సాహసం చేయలే. ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా, కేసీఆర్ 9.5 ఏళ్ళు అడ్డుకున్నాడు, వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్? వైజాగ్ నెట్లనైతే ఇవాళ వీళ్ళు నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపినరో సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆక్షన్లో పాల్గొనలేదు.